మనుషులకి ఎంత అజ్ఞానం అంటే అన్నీ తనే ఏదో చేసేస్తున్నట్టు, అన్నీ తన మీదే ఉన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా తప్పది. అజ్ఞానం అజ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే, ఒక పల్లెటూరు వాడు ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కి నెత్తి మీద బట్టల మూట ఉంది. ట్రైన్ ఎక్కి భోగిలో తన సీట్లో కూర్చున్నాడు. కూర్చుని మిగతా చూస్తే భోగి అంతా నిండిపోయి ఉంది. సామాను కూడా బాగా ఉంది. ఈ అజ్ఞాని ఏమని తలంచాడు? అయ్యో, ఇప్పటికే రైలు చాలా బరువు మోస్తోంది, నా బరువు కూడా మోయడేందుకు అని నెత్తి నుంచి దింపకుండా, కింద పెట్టకుండా నెత్తి మీదే పెట్టుకున్నాడు. పక్కన వాళ్ళు తిట్టారు, ఏంటయ్యా బుద్ధి ఉందా లేదా నీకు? నీ బరువుని నిన్ను కూడా మోసేది రైలే, నువ్వు కాదు, అది తెలుసుకో అని చెప్పి తిట్టారు. అలా ఉంటుంది జీవుడి పరిస్థితి కూడా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మోసేస్తున్నావా అన్నీ? నువ్వు తీర్చేసుకుంటున్నావా అన్నీ? సమస్యలన్నీ నువ్వు తీర్చుకుంటున్నావా? ఏదీ కాదు. సమస్యలన్నీ తీర్చేది ఎవరు? భగవంతుడు. అన్నీ ఆయనే చూస్తున్నాడు. ఏదో పెద్ద నువ్వు చూస్తున్నట్టు, చేసుకుంటున్నట్లు ఫీల్ అయిపోకు. అది అజ్ఞానం అన్నారు. అదే అజ్ఞానం. ఏది నీ చేతుల్లో లేదు. అన్నీ మన చేతుల్లో ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఏదీ నీ చేతుల్లో లేదు. నువ్వు విచక్షణంగా, వివేకంగా ఆలోచించుకోవడమే నీ చేతుల్లో ఉంది. నీకు మెదడు ఇచ్చాడు కాబట్టి చక్కగా ఆలోచించుకో. ఆలోచన చేసుకుని నిలబడు. ఆ ఆలోచన మీద నిలబడు. కరెక్ట్గా ఆలోచించుకో. అంతేగాని అన్నీ నేనే, నీ లేకపోతే ఏమీ లేదు, నీ లేకపోతే ఎలాగో అనుకోకు. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు చేసినా చెయ్యకపోయినా, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఏది జరగకూడదో అది జరగదు. అందుచేత ఆవేశపడకు, తాపత్రయపడకు, యాంగ్జైటీ వద్దు. నిదానంగా ఉండు, హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఓకే.